హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే నేను వచ్చేసి పెసరపప్పు తోటకూర రైస్ చేశాను. మీ ఇంట్లో చిన్నపిల్లల కాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని అరకప్పు పెసరపప్పు తీసుకుని కొంచెం ద్వారగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ కుక్కర్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపించినట్టు ఫ్రై చేసుకుని సన్నగా తరిగిన టమాటో కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా బాగా మగ్గిన తర్వాత చిటికెడు కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న తోటకూర అందులో వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఇది మా హోమ్ మేడ్ తోటకూర అండి. మా పిల్లకి హెల్తీగా ఉండడం కోసం నేను పైన గార్డెన్లో పెంచుకుంటున్నాం. వీడియోలో చూపించిన విధంగా తోటకూర ఇలా ఫ్రై చేసుకోండి. తర్వాత 1 గ్లాస్ బియ్యం తీసుకుని గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడుక్కోండి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఈ లోపు తోటకూర కూడా బాగా ఫ్రై అయింది. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న పెసరపప్పు అందులో వేసుకుని ఒకసారి కలపండి. ముందుగా కడిగిన బియ్యం కూడా అందులో వేసుకుని బాగా కలపండి. 2 కలిసేలా కలిపి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కుక్కర్ మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వండి. 2-3 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే పెసరపప్పు రైస్ రెడీ. పెసరపప్పు తోటకూర రైస్ రెడీ అయిపోయిందండి. ఇలా మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇందులో నెయ్యి వేసి పెడితే ఇంకా బాగుంటుంది. నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి వేసుకోలేదు. మీరు నెయ్యితో ట్రై చేసి పెట్టండి, కొంచెం పుష్టిగా తయారవుతారు పిల్లలు. బలంగా ఉండాలంటే పిల్లలకి ఇలా ఒకసారి చేసి పెట్టండి. Please subscribe, like and more videos. Thank you.